శ్రీ మహాగణాధిపతయ నమః. ఈరోజు మనం 2024 సంవత్సరం అక్టోబర్ నెల మాస ఫలాల్లో భాగంగా ధనురాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుందనేటువంటి అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ధనురాశి అనగానే మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వరకు ఉన్నటువంటి నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం ధనురాశి జాతకుల కింద పరిగణిస్తాం. ఈ మాసం గ్రహగతులను కనుక పరిశీలించినట్లయితే వృషభంలో గురుడు, మిథునంలో కుజుడు, కన్యలో రవి బుధ కేతువులు, తులలో శుక్రుడు, కుంభంలో శని, మీనంలో రాహువు సంచరిస్తున్నారు. ఈ మాసంలో రవి, కుజ, బుధ, శుక్రుల యొక్క స్థానమార్పు అనేటువంటిది కూడా జరుగుతోంది. మరి ముఖ్యంగా ఈ మాసం ప్రత్యేకత ఏంటంటే ద్వితీయార్థంలో దాదాపుగా రవి, కుజులు నీచస్థితి పొందడం అనేటువంటిది కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. ఈ గ్రహగతులను కనుక పరిశీలించి చూసినట్లయితే ధనురాశి వాళ్ళకి శుభాశుభ మిశ్రమంగా ఉంది. శుభాశుభ మిశ్రమం అంటే ఏమిటి? కొన్ని రంగాల వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది, కొన్ని విషయాల్లో అద్భుతంగా ఉంటుంది, కొన్ని విషయాల్లో మంచి శుభ ఫలితాలు వస్తాయి, కొన్ని విషయాల్లో కొన్ని రంగాల వాళ్ళు కొన్ని సందర్భాల్లో ఇబ్బంది పడుతూ ఉంటారు. కనుక ఎవరు ఏ సందర్భంలో ఇబ్బంది పడతారు, ఏ రంగం వాళ్ళు ఇబ్బంది పడతారు, వాళ్ళు ఏ రకమైనటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేటువంటి అనేక అంశాల గురించి ఈ వీడియో చివరిలో మీకు నేను తెలియజేస్తాను. మరిన్ని శుభ ఫలితాలు రావడం కోసం, ఇబ్బందులు తప్పించుకోవడం కోసం ధనురాశి వాళ్ళు రవి, కుజ, గురులకు సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలను జరిపించుకోవాలి. ఇకపోతే ఈ మాసం ధనురాశి వారు మంచి పట్టుదలతో మంచి కృషి చేసి చేయవలసిన కార్యక్రమాలన్నీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఈ మాసం ఏ పని చేయాలన్నా సరే చక్కటి ప్రణాళికతో చేయగలుగుతారు. భవిష్యత్తులో చేయబోయేటువంటి పనులకు కూడా సకాలంలో చక్కటి ప్రణాళిక రచించటం, దాన్ని ఇంప్లిమెంట్ చేయటం కూడా జరుగుతుంది. తద్వారా మంచి విజయ అవకాశాలని పొందగలుగుతారు. నిరంతర పరిశ్రమ వల్ల, కఠోర శ్రమ వల్ల ధనురాశి వారికి చక్కటి శుభ ఫలితాలు వస్తాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ మాసంలో మీకు మరి ముఖ్యంగా చెప్పాలనంటే వ్యక్తిగత ఖర్చుల కన్నా కుటుంబపరమైనటువంటి ఖర్చులు పరిధి దాటిపోతాయి. ఈ విషయంలో కుటుంబ సభ్యుల్ని 1కి 4 సార్లు హెచ్చరించడం అనేటువంటిది జరుగుతుంది. ఎంత హెచ్చరించినా సరే కుటుంబ ఖర్చులు అనేటువంటివి మీ అదుపులో ఉండవు. ఎంత సంపాదించినా దాని మీద ఒక 10% ఎక్కువ ఖర్చే జరిగే పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. ఇది మీ ప్రణాళికలో లేదు, మీ ప్లానింగ్లో లేదు. అయినప్పటికీ కూడా ఎంతో కొంత మీరు ఓర్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ విషయంలో కుటుంబ సభ్యుల్ని కొంత మందలించడానికి ప్రయత్నం చేస్తారు. తద్వారా మీరు కొన్ని ఇబ్బందులు పడతారు. మరి ముఖ్యంగా సంతానం విషయంలో ఈ విషయంలో మీరు గట్టిగా దండించడం మంచిది కాదు. ముఖ్యంగా చిన్నపిల్లలనైతే గట్టిగా అదవాయించి చెప్పవచ్చు, కానీ ధనురాశి వారు ఎవరైతే పెద్ద పిల్లలు ఉంటారో వాళ్ళని మాత్రం కొంచెం కఠినంగా మాట్లాడటం, అలాగే ఏ డబ్బు విషయంలో ఏమాత్రం లక్ష్యం లేదని చెప్పి తీవ్రంగా దూషించడం వంటిది చేయవద్దు. అడ్డాల నాడు బిడ్డలు కానీ, గడ్డాలు వచ్చినప్పుడు బిడ్డలు గారు అలా చేసేటట్లయితే తప్పనిసరిగా వాళ్ళతో మీకు భేదాభిప్రాయాలు రావటం, తద్వారా అవి భవిష్యత్తులో మీకు ఇబ్బందికరంగా మారటం అనేటువంటిది జరిగే అవకాశాలున్నాయి. ఏది చెప్పినా సరే కఠినంగా కాకుండా సూత్రప్రాయంగా చెప్పడం అనేటువంటిది ముఖ్యంగా ధనురాశి వారికి చెప్పదగినటువంటి సూచన. ఏకకాలంలో 2 లేదా 3 రకాల వృత్తుల్ని చేపట్టగలుగుతారు. 2 లేక 3 పనుల్ని పూర్తి చేయగలుగుతారు. అంటే మల్టీ టాస్క్ అనేటువంటిది సాధ్యపడుతుంది. అది కూడా చాలా చక్కగా చేయటం అనేటువంటిది జరుగుతుంది. ఏదైనా సరే ఒక విషయం వచ్చినప్పుడో, ఒక వ్యవహారం వచ్చినప్పుడో, ఒక పని వచ్చినప్పుడో బంధుత్వం కన్నా, రక్త సంబంధం కన్నా న్యాయానికి, ధర్మానికే పెద్దపీట వేస్తారు. దాన్ని అనుసరించే మీరు మాట్లాడడం అనేటువంటిది కూడా జరుగుతుంది. అయితే ఇలా మాట్లాడినప్పుడు సహజంగానే అవతల వ్యక్తికి నచ్చకపోవచ్చు. ఇదే అంటారు యథార్థవాది బంధువిరోధి అంటారు. ఎవరైతే నిజం మాట్లాడతారో, నిజం మాత్రమే, ధర్మం మాత్రమే మాట్లాడుతూ ఉంటారో వాళ్ళు బంధువుల్లోకి, మిత్రుల్లోకి, కుటుంబ సభ్యుల్లోకి ఖచ్చితంగా విరోధానికి గురయ్యే పరిస్థితులు ఉంటాయి. ఈ విషయంలో ధనురాశి వాళ్ళు ఇందాక నేను చెప్పినట్లుగా ఏది చెప్పినా ఖరాఖండిగా కాకుండా సూత్రప్రాయంగా చెప్పటం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. ఈ మాసం ధనురాశి విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే విద్యాయోగం అద్భుతంగా ఉంది. మీరు కోరుకున్నటువంటి యూనివర్సిటీస్లో మీకు సీట్ లభిస్తుంది. మీరు విదేశీ ప్రయాణాలు చేయడానికి కూడా అనుకూలమైనటువంటి మాసం. ఆ రకమైన ప్రయత్నాలు ఈ మాసం మీరు తప్పనిసరిగా చేయవచ్చు. ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకి వారికి రావాల్సిన బకాయిలన్నీ కూడా వస్తాయి. అయితే ఇక్కడ మీరు ఎంత చేసినా కూడా మీ శ్రమకి తగిన గుర్తింపు ఉండదు, రహస్య శత్రు బాధ ఉంటుంది. దీన్ని ఈ మాసాంతంలో మీరు సమూలంగా తొలగించుకోగలుగుతారు. ఇకపోతే ధనురాశి రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే ఈ మాసం చక్కగా అద్భుతమైనటువంటి విజయాలు నమోదు చేసుకోగలుగుతారు. ప్రజల్లోనూ మీ పార్టీలోనూ
చివరికి అపోజిషన్లో కూడా మీదైనటువంటి ముద్ర వేయగలుగుతారు. తద్వారా ప్రజాబాహుళ్యంలో మీ పేరు మారుమోగుతుంది. ఇక సినిమా టీవీ రంగంలో ఉండేటువంటి కళాకారులకి, అలాగే రచయితలకి, కవులకి కూడా ఈ మాసం మంచి కాలం అని చెప్పవచ్చు. మీకు మంచి ప్రాజెక్ట్స్ వాటంతట అవి వెతుక్కుంటూ మీకు వచ్చే అవకాశాలు పుష్కలంగా గోచరిస్తున్నాయి. ఇకపోతే రవిగ్రహ అనుగ్రహం కోసం చేయవలసినటువంటి పరిహారాలు ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ జన్మ జాతకరీత్యా రవిగ్రహం మీకు అనుకూలమైనటువంటి స్థితిలో లేడు గనుక మీరు చేయవలసినటువంటి పరిహారాల్లో మొట్టమొదటగా రవిగ్రహానికి జపం చేయించి గోధుమలు దానం ఇచ్చేటట్లయితే తప్పనిసరిగా తగిన శాంతి జరుగుతుంది. ఇది మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో మాత్రమే చేయాలి, ఇంట్లో చేయడానికి పనికిరాదు. అయితే మీరు మీ ఇంట్లో మీకు స్వంతగా చేసుకోదగినటువంటి పరిహారాల గురించి కూడా ఇప్పుడు మీకు నేను తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను. ప్రతి ఆదివారం నాడు గోసేవ చేయండి, గోవులకు తగినటువంటి ఆహారాన్ని అందించండి. అలాగే మరొక ముఖ్యమైన పరిహారం ఏమిటంటే గోధుమలు, బెల్లం, రాగి వస్తువుల్ని దానంగా ఇవ్వండి. ఈ దానం ఇచ్చేటువంటి పరిస్థితుల్లో ఒక బ్రాహ్మణులకే ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరికి అవసరత ఉంటే వాళ్ళకి ఇచ్చినా కూడా మంచి ఫలితాలు అనేటువంటివి తప్పనిసరిగా వస్తాయి. అలాగే మరొక ముఖ్యమైనటువంటి పరిహారం ఏమిటంటే రాగి నాణ్యాన్ని పారేటువంటి నదిలో వేసేటట్లయితే సూర్యగ్రహ శాంతి జరుగుతుంది. సూర్యుడిచ్చేటువంటి వ్యతిరేక ఫలితాలు తగ్గుతాయి, అనుకూల ఫలితాలు పెరగడం జరుగుతుంది. మీరు కుజగ్రహ అనుగ్రహం కోసం చేయవలసిన పరిహారాలు ఏమిటనేటువంటి అంశం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ కుజగ్రహం కోసం అంటే కుజగ్రహం యొక్క అనుకూల దృష్టి కోసం, కుజగ్రహం ఇచ్చేటువంటి శుభ ఫలితాలు పొందడం కోసం మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో కుజగ్రహానికి సంబంధించినటువంటి గ్రహ మంత్రాన్ని అలాగే జపింప చేసుకుని అలాగే కందుల్ని గనక దానం ఇచ్చేటట్లయితే చక్కటి పరిహారం అనేటువంటిది లభిస్తుంది. ఒకవేళ ఇది చేయలేని వాళ్ళు చేయవలసిన పరిహారాలు కూడా మీకు ఇప్పుడు తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను. వాటిల్లో మొదటిగా పక్షులకి ఆహారం వేయండి. పక్షులకు ఆహారం వేస్తే కుజగ్రహ శాంతి అనేటువంటిది జరుగుతుంది. అలాగే మరొక చిన్న పరిహారం గురించి ఇప్పుడు గమనిద్దాం. అదేమిటంటే మీ దగ్గర ఎప్పుడు కూడా ఒక చతురస్రాకారపు ఒక వెండి డాలర్ని ఉంచుకోండి, లేదా దాన్ని మెడలో ధరించినా పర్వాలేదు, లేదా మీ బిలాంగింగ్స్లో పర్సులో ఉంచుకున్నా పర్వాలేదు. ఇలా చేసేటట్లయితే కుజగ్రహం యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేటువంటిది లభిస్తుంది. గురుగ్రహ అనుగ్రహం కోసం ఇప్పుడు మీరు పాటించవలసినటువంటి పరిహారాల గురించి ఇప్పుడు నేను తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. వాటిల్లో మొదటిగా మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో గురుగ్రహానికి జపం చేయించి శనగలను గనక దానం ఇచ్చేటట్లయితే గురుగ్రహ అనుగ్రహం అనేటువంటిది జరుగుతుంది. ఇది మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో చేయాలి తప్పితే ఇంట్లో చేసుకోవడానికి పరిహారం పనికిరాదు, అలా చేయకూడదు. కనుక మీరుగా మీ ఇంట్లో మీ సొంతగా చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి పరిహారాలను కూడా ఇప్పుడు మీకు నేను తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను. వాటిల్లో మీకు చేతనైనది పాటించండి, మీకు అవకాశం ఉన్నంత వరకు ఈ పరిహారాలు పాటించండి. వాటిలో మొట్టమొదటిది ఏంటంటే మీరు మీ నుదుటిన ప్రతినిత్యం పసుపుతో తిలకాన్ని ధరించండి, లేదా పసుపుని బొట్టుగా పెట్టుకోండి. అది బాగోదు అని కనుక మీరు ఫీల్ అయితే మొట్టమొదట పసుపు పెట్టుకుని తర్వాత కుంకాన్ని ధరించేటట్లయితే గురుగ్రహ అనుగ్రహం అనేటువంటిది కలుగుతుంది. అలాగే మీకు తోచినటువంటి వ్యక్తులు అర్హులైనటువంటి వాళ్ళకి, మరి ముఖ్యంగా బ్రాహ్మణులకి బెల్లము, శనగలు దానం చేయండి. శక్తి ఉన్నవాళ్ళు బంగారం దానం చేసినా కూడా ఖచ్చితంగా గురుగ్రహ శాంతి అనేటువంటిది తప్పనిసరిగా వస్తుంది. అలాగే మీకు అవకాశం ఉంటే రావి చెట్టుకి నీరు పోసి ప్రదక్షిణాలు చేసినా కూడా గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేటువంటిది లభిస్తుంది. బ్రాహ్మణులకు, సాధువులకు, మీ కుల పురోహితుడికి, మీ ఇంటి పురోహితుడు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా చక్కగా సత్కరించండి. వాళ్ళకి కావలసినటువంటివి మీరు చేయగలిగితే గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేటువంటిది తప్పనిసరిగా లభిస్తుంది. కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలను పరిశీలించి తగిన పరిహారాలు పాటించి ఆ సూచనలను కూడా కాస్త జాగ్రత్తగా పరిశీలించి
ఈ ధనురాశి వాళ్ళందరూ కూడా చక్కగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉంటారని మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.